తమిళ ఇండస్ట్రీలో అజిత్ గాని, తర్వాత సూర్య గాని వీరిద్దరూ మేము కేవలం నటులం మాత్రమే. మేమేం దేవుళ్ళం గాదు. మమ్మల్ని వర్షిప్ చేసే కల్చర్ పోవాలి. మమ్మల్ని వర్షిప్ చేయకండి. మమ్మల్ని కేవలం నటులుగా చూడండి, మనుషులుగా చూడండి. మీ యొక్క బాధ్యతని మీరు నెరవేర్చండి. మీ కుటుంబాల బాధ్యతను నెరవేర్చండి అని జెప్పారు. ఇలాంటి ఒక బాధ్యతాయుతమైన స్టేట్‌మెంట్ తెలుగు హీరోల నుంచి ఒక్కరి నుంచి కూడా వింటం నేను చూడలేదు. వాళ్ళ బతుకులు వాళ్ళు బస్ స్టాండ్ అయిపోతాయి. హ్మ్. ఆ స్టేట్మెంట్ ఇస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సమాజం పట్ల నాకు బాధ్యత, నేను సమాజాన్ని మార్చడానికి వచ్చాను అని చెప్తున్నాడు కదా. ఏం పవన్ కళ్యాణ్ నీకు తెలియదా? అదొక మానసిక రోగం నీకు తెలీదా? ఖచ్చితంగా వ్యక్తి ఆరాధన అనేది, హీరో వర్షిప్ అనేది ఖచ్చితంగా మానసిక మీరు సైకియాట్రిస్ట్ తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయండి దయచేసి. నేను ప్రతి యాంకర్ కదా చెప్తాను, సైకియాట్రిస్ట్ తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయండి. సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనేది సీరియస్ సైకలాజికల్ డిజార్డర్. వాడికి ఏంటంటే రేపొద్దున పెద్ద సినిమా ఉంది, అది పోద్ది. అది పోతే ఈ రామ్ చరణ్ అభిమానులందరూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అవును, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు ఏమైనా పని చెప్తే వాళ్ళ మీద తీసుకుంటారు, గొడవలు అయిపోతాయి. వాళ్ళకి సైకలాజికల్ ఒక వారం 10 రోజులు వాళ్ళు ఏదో కోల్పోయామనుకుంటారు. వాడికి ఏం కాదు, వాడి జేబులు డబ్బులు వాడు వేసుకుంటాడు. అందరూ వాళ్ళు బాగానే ఉంటారు. ప్రొడ్యూసర్ అవడో సంకనాగిపోతాడు. వాళ్ళకేం కాదు, వీళ్ళు ఏదో కోల్పోయినట్టు, జీవితం యొక్క సర్వనాశనం అయిపోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. వీళ్ళు అది ఒక సైకియాట్రిస్ట్, దానికి 3-4 స్టేజ్లు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో యువత ఎస్పెషల్లీ జన సైనికులు స్టేజ్ 3లో ఉన్నారు, అంటే ఫైనల్ స్టేజ్లో ఉన్నారు. కొంతమంది హీరోలేమో మై ఆర్మీ అంటారు, ఇంకొంతమంది హీరోలేమో వస్తున్నాం కొడుతున్నాం అంటారు. రకరకాలుగా అభిమానుల్ని తమతో అటాచ్ చేసుకునే ప్రయత్నం ఇంకా ఎక్కువ జరిగిపోతుంది. రౌడీస్ అంటారు కొంతమంది. ఇక్కడ ఏంటంటే ప్రజలు అభిమానులు ఇంకా వెర్రి వాళ్ళని చేసి ఇంకా వాళ్ళ మీద ఆ అభిమానాన్ని పెంచుకునేలాగా మాటలైతే ఈ క్రిమినల్ యాక్టివిటీ స్టేజ్ 3 ఏంటంటే క్రిమినల్ యాక్టివిటీ పెరుగుతుంది. క్రిమినల్ యాక్టివిటీ ఏంటి? ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే బూతులు తిట్టడం, బెదిరింపు కాల్స్ చేయటం. ఇది పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆర్పిండొచ్చు అంటే ఆయనకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. కత్తి మహేష్ దగ్గర కూడా ఇదే ప్రాబ్లం స్టార్ట్ అయింది. కత్తి మహేష్ ఒక సినిమాకి బాగాలేదని రివ్యూ ఇస్తే అతని మీద పడిపోయారు. అతని మీద పడటం తప్పు, అది ఆయన భావ వ్యక్తిగత స్వేచ్ఛ. ఆయనకి మీకు నచ్చితే ఆయనకి అందరికీ నచ్చాలని లేదు, ఆయనకు నచ్చలేదు, ఆయన రివ్యూ అని చెప్పాడని చెప్తే అయిపోతుంది. రివ్యూ ఎలా చెప్తావు, మావాడికి ఎలా చెప్తావు? ఇప్పుడు చిరంజీవి పార్టీ పెట్టాడు. చిరంజీవి పార్టీ పెడితే ఏమైంది? భీమవరంలో సినిమా యాక్టర్ రాజశేఖర్ను జీవిత వెళ్ళి అక్కడ మావుళ్ళమ్మ గుడికి వెళ్ళి అక్కడ బయటకు వచ్చిన తర్వాత ఈ జర్నలిస్ట్ అడుగుతారు, ఏంటి మరి చిరంజీవి పార్టీ పెట్టారంటే అది సక్సెస్ అవ్వదండి, రాజకీయాలకు ఆయన పనికిరాడు అన్నారు. ఇమీడియట్గా ఫోన్ కాల్స్ వెళ్ళిపోయినాయి, ఇట్లా అంటారని. గుంటూరులో ఒక అటెంప్ట్ చేశారు. ఆయన నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో వస్తున్నారు. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఉంటే గుంటూరులో ఏసీ బోగిలో ఉంటాడు జీవిత రాజశేఖర్, ఇట్లా అన్నాడు, ఆయన అటాక్ చేయమని ఆదేశాలు వెళ్ళినాయి. అక్కడ వాళ్ళు ఏసీ బోగీలు 3-4 ఉంటాయి. ఒక్కొక్క బోగిలో మళ్ళీ సెకండ్ అయితే 48 దాకా ఇవి ఉంటాయి. కాబట్టి అన్ని వెతికే లోపల ట్రైన్ కదిలేసి 2 minutes అవుతుంది గుంటూరులో. సో అక్కడ మిస్ అయిపోయారు. ఇక్కడ రాగానే వెంటబడి తరిమి అటాక్ చేశారు. బండరాళ్లతో దాడి చేశారు. వాళ్ళు కారు దిగారు, ఇట్లా బండరాయితో దాడి చేశారు. వాళ్ళు కారులో ఉన్నప్పుడు బండరాయితో చేస్తే అవుట్, హత్యాయత్నం. ఆ క్రిమినల్ అంటే ఏంటి? చిరంజీవి రాజకీయాలకు పనికిరాడంటే అటాక్ చేసేస్తారా? ఇప్పుడు అదే చిరంజీవి ఏమంటున్నాడు? ఆయనే చెప్తున్నారు. కమల్ హాసన్కి రజనీకాంత్కి ఏం చెప్పాడు? సినిమా వాళ్ళకి రాజకీయాలు సెట్ కావు, మీరు పార్టీలు పెట్టబాకండి అని చెప్పాడు. ఇప్పుడు జీవిత రాజశేఖర్ చెప్పిందే కరెక్ట్ కదా, ఆయన చెప్పిందే కరెక్ట్ అని చిరంజీవి ఒప్పుకున్నాడు కదా. ఎట్లా దాడి చేస్తావు నువ్వు? ఆ దాడి చేసిన వ్యక్తులు ఎవరి ఆదేశాల మేరకు దాడి చేశారు? అప్పుడు మనం అందరూ ట్రోల్ చేస్తారు కానీ మంచు మనోజ్ని మీరు ఉండండి అంకుల్, ప్రజలకి వాస్తవాలు తెలియాలి అన్న విషయం ఏంటి తెలుసా? ఇదే ఈ టాపిక్. ఓకే, మంచు విష్ణు ఒకానొక దాంట్లో ప్రజలకు నిజాలు తెలియాలి, వాస్తవాలు తెలియాలి అని అన్నాడు. ఇది చెప్పబోయే ఆపారు. సరే, వీళ్ళ ఆదేశాలు ఇవ్వలేదు, వాళ్ళు తప్పు చేశారు. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని మీ వల్ల మాకు చెడ్డ పేరు వచ్చింది కాబట్టి మీరు
ఇంకా మాకు మీకు సంబంధం లేదని తెంచేసుకున్నారా? లేదు. జనసేన పార్టీలో యాతం నాగేష్ అనేవాడికి మంచి పదవి ఇచ్చారు. ఓకే. యాతం నాగేష్ ఎవరు? జీవిత రాజశేఖర్ మీద దాడి చేసిన వాళ్ళు ఇవ్వాలి. అంటే ఒక హత్యాయత్నం చేసిన వాడిని నువ్వు మంచి పదవి ఇచ్చి ప్రోత్సహిస్తున్నావు అంటే ఏంటి? నన్ను ఎవడన్నా ఏమన్నా అంటే మీరు వెళ్ళి ఆడ దాడి చేస్తే మీకు మంచి పదవులు ఇస్తాను. దిస్ ఇస్ జనసేన పార్టీ. ఇప్పుడు వాళ్ళు నేను ప్రెస్ మీట్ పెట్టారు జనసేన వాళ్ళు, ఆ తర్వాత వీళ్ళు కౌంటర్ అమరవీరుల కుటుంబాలు వచ్చి పెట్టినాయి. ఇప్పుడు వచ్చి జనసేన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టమనండి. జనసేన పార్టీ ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇక జరగదు. ఏ రోజైతే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారో ఉతికి ఆరేస్తారు వాళ్ళు. ఓకే. ఈ ఫ్యాన్ పోకడలు ఇవన్నీ తెలంగాణలో అంతగా ఉండవు. ఈ చిల్లర వేషాలు తెలంగాణలో తక్కువ. ఇది ఆంధ్రలోనే బాగా. తెలంగాణలో ఆ చైతన్యం ఉంది, ప్రజా సమస్యల మీద వాళ్ళ సమస్యల పట్ల చైతన్యం ఉంది. వాళ్ళకి తెలంగాణ ఫస్ట్, దేశం రాష్ట్రం, ఆ తర్వాత ఏదన్నా. ఇక్కడ మనకు అది కాదు. ఆంధ్రప్రదేశ్లో కులం మతం, కులం వ్యక్తి, సినిమా వ్యక్తి ఆరాధన. అదే సినిమా వల్లే వ్యక్తి ఆధారం. తనకేమి రాకపోయినా కూడా ఒక రాకపోవటం కాదండి, జీవితం నాశనం అయిపోయిందండి. 3 జీవితాలు మెగా కుటుంబం వల్ల 3 తరాలు సర్వనాశనం అయిపోయాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతి స్టేట్మెంట్ తీసి మనం చేద్దాం ఒక ప్రోగ్రామ్ని, ప్రతి ఒక్క స్టేట్మెంట్ తీసి ఆ రోజు ఏం చెప్పాడో ఈరోజు చేద్దాం. దానికి ఒక 2-3 అవర్స్ పడుతుంది. నేను అన్ని వీడియో బైట్స్ తీసుకొస్తాను. ఆ వీడియో బైట్ వేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్తే ఛీ అంటారు జనసేన. ఈ పార్టీలో వాళ్ళ మీద వాళ్ళకే అసహ్యం వేస్తుంది. కనీసం పవన్ కళ్యాణ్ చూస్తే తన మీద తనకే అసహ్యం వేస్తుంది. పవన్ కళ్యాణ్ తన చరిత్ర మొత్తం చూసుకుంటే జంపర్స్కి జోకర్స్కి స్థానం లేదనేది ఫస్ట్ స్టేట్మెంట్. పార్టీలో ఉన్నందరూ జంపర్సే, నువ్వు పెద్ద జోకరు. జనసేన పార్టీ జంపర్స్ అండ్ జోకర్స్ పార్టీ. అట్లాగే భగత్ సింగ్ ఫస్ట్ మీటింగ్లో అన్నాడు, భగత్ సింగ్, దాంతోనే నేను ఇన్స్పైర్ అయ్యాను జనసేన పట్ల. భగత్ సింగ్ నీ స్ఫూర్తిని నేను మర్చిపోను, మిత్రమా నీ త్యాగం నేను మర్చిపోను అన్నాడు. ఈ రోజునేమో సనాతని అంటాడు. భగత్ సింగ్ ఏమో నాస్తికుడు, కమ్యూనిస్ట్. మొన్నటిదాకా చెగువేర పూట బొమ్మ పెట్టుకుంది. ఈయన ఏంటంటే పూటకి ఇప్పుడు పూటకూళ్ళని ఉంటాయి పాత రోజుల్లో. అంటే కొంచెం పేదవాళ్ళు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి రోజుకు ఒకళ్ళు వాళ్ళ ఇంట్లో భోజనం చేయమని ఒక్కొక్క పూట ఒకళ్ళ ఇంట్లో భోజనం చేసేవాళ్ళు. మీరు చదువుకునేవాడు అనమాట, అంటే కొద్దిగా పేదరికంలో ఉన్నవాడు. పూటకూళ్ళు అంటారు వాళ్ళు. ఏం చేస్తారు పూటకూళ్ళు వాళ్ళు? మరుసటి రోజు అన్నం పెడతారో పెట్టరో అని అసలు అద్భుతంగా ఉంటారమ్మా, మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు, ప్రతి ఇంటికాడ అదే చెప్తారు. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా ప్రతి మీటింగ్లో ఆ మీటింగ్కి ఈలలు కేకలు కావాలి అంతే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.